హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన సొరకాయని మెదిపి తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా సొరకాయని తీసుకుని దాని మీద పెచ్చంతా తీసేయండి, తొక్కంతా ఇలా పీల్ చేసేసుకోండి. అలాగే ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి. ఆనియన్ ఒక హాఫ్ మాత్రమే ఇప్పుడు వేసుకుందాము, ఇంకొక హాఫ్ తాలింపు వేసేటప్పుడు వేసుకుందాము. ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే పచ్చిమిర్చిని కూడా పొడుగుగా కట్ చేసుకోండి. సొరకాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా సొరకాయని అన్నిటిని కట్ చేసుకున్నాక ఒక కుక్కర్ తీసుకుని అందులోకి మనం కట్ చేసినటువంటి సొరకాయ అలాగే పచ్చిమిర్చి ఆనియన్ని అన్నిటిని కుక్కర్లోకి యాడ్ చేసేయండి. అలాగే ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు, ఒక 1.5 స్పూన్ వరకు కారం, అంటే మీ స్పైసీకి తగ్గట్టు, అలాగే కొన్ని వాటర్, జస్ట్ ఒక చిన్న కప్పు ఉంటుంది కదా, టీ కప్పు, అలాంటిదంతా కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించి జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుని పప్పును మెదిపినట్టు పప్పు గుత్తితో మంచిగా మ్యాష్ చేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మనము పోపుని యాడ్ చేద్దాం. 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే మనం హాఫ్ ఉంచుతున్నాం కదా, మిగిలిన హాఫ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇలా వేగినాక కొంచెం పసుపు, అలాగే ముందుగా ఉడికించుకున్నవంటి సొరకాయ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన సొరకాయ మెదిపి తాలింపు రెడీ అయిపోయినట్టే. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.